ఇద్దరు మాజీలే. ఒకరు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడగా మరొకరు పార్టీ టికెట్ ఇచ్చినా ఓటమి పాలయ్యారు. ఎలాగైనా ఎంపీగా పోటీ చేసి గెలవాలనుకున్న ఆ ఇద్దరు పక్క పార్టీలోకి జంప్ అయ్యారు. అయినా ఫలితం దక్కలేదు. ఒకరు వరంగల్ నుంచి, మరొకరు మహబూబాబాద్ నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచి పరాజయం పాలయ్యారు. మోడీ చరిష్మాతోనైనా గెలుద్దామనుకుంటే చివరకు ఓటమి చెంది గందరగోళంలో పడ్డారు. ఒకరు కేయూలో ప్రొఫెసర్ సీతారాం నాయక్, మరొకరు కాంట్రాక్టర్ ఆరూరి రమేష్. ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిన వారే. తెలంగాణ కోసం పోరాటంలో పాల్గొన్న వీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ప్రొఫెసర్ సీతారాం నాయక్ బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆరూరి రమేష్ వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించారు. ఇద్దరు పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆరూరి రమేష్ అసెంబ్లీ ఎన్నికల్లో 3సారి వర్ధన్నపేట నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వాలని అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేసినా అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఇక ఆ పార్టీలో కొనసాగలేమని బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి బీజేపీ మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కేవలం 1,0775 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. 2014లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా అజ్మీర సీతారాం నాయక్ 34,992 మెజార్టీతో గెలిచారు. ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీగా బరిలో నిలిచి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఆయన గురువులా భావించే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యపై పోటీకి దిగారు. ఆరూరి రమేష్ పై కడియం కావ్య 2,15,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆరూరి సీతారాం నాయక్లు ఇద్దరు 10 ఏళ్ల పాటు పార్టీలో కలిసి ఉంటూ పనిచేశారు. టికెట్ ఇస్తానన్నా పార్టీలో ఉండనని ఒకరు పార్టీ మారితే మరొకరు మాత్రం తనను పదవులు ఇవ్వకుండా అవమానించారంటూ బీజేపీలో చేరారు. అయినా విజయం సాధించలేకపోయారు.